ఫ్రెండ్స్, కొన్ని రోజుల క్రిందట అంటే సుమారుగా మార్చ్ ఏప్రిల్ ఆ సమయంలో సంగీత గారు విడాకులు ఇవ్వటానికి పిటిషన్ వేశారు. అది కూడా విజయ్ గారి మీద. అయితే దానిలో చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి వాళ్ళ జీవితంలోకి వచ్చాడని, అయితే దానివల్ల తను తన కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, గతంలో ఏదైతే నా ఒక భర్తగా నా విషయంలో ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ బాధ్యతల పరంగా ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నిటినీ కూడా పూర్తిగా చెయ్యట్లేదు అంటూ ఆవిడ పిటిషన్‌లో వేయడం అయితే జరిగింది. అయితే పిటిషన్‌లో వేసిన తర్వాత ఇక విజయ్ అలాగే సంగీతల మధ్య దూరం ఇంకా పెరిగిపోయిందనుకున్నారు. ఎందుకనంటే ఆవిడ లండన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగిన కొన్ని ఈవెంట్స్‌లో విజయ్ అలాగే త్రిషాలు కనపడ్డారు. ఇక అయిపోయింది. పెళ్లి పెటాకులయిపోయింది. మరి పిల్లల సంగతేంటి? పిల్లలు విజయ్ వైపు లేరు కదా! అతని భార్య వైపు ఉన్నారు కదా! ఇలా రకరకాల మాటలు రూమర్‌లుగా వచ్చాయి. కట్ చేస్తే ఒక్క ప్రమాణ స్వీకారం విజయ్ మనసుని మార్చేసింది. మరోవైపు దూరం అవుదాం అనుకున్న సంగీత గారి మనసు కూడా మార్చేసింది. ఎందుకనంటే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఒక గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత ఖచ్చితంగా మన అనుకున్న వాళ్ళ మనస్సు పీకుతూ ఉంటుంది. అయ్యో! మేము పక్కన లేమే. అయ్యో! ఇంత గొప్ప విజయంలో నేను భాగస్వామ్యం కాలేకపోయాను అంటూ ఆవిడ గాని, అలాగే నా భార్య, పిల్లలు లేకుండా నా ఈ విజయం సంపూర్ణం కాదు అని విజయ్ ఇలాగా బాధపడుతున్న నేపథ్యంలో ఇక వాళ్ళు కేవలం భార్యాభర్తలు కాదు, తల్లిదండ్రులు అని తెలుసుకున్నారు. అయితే పెళ్ళిడికి వస్తున్న పిల్లల విషయంలో వాళ్ళ మనసు మార్చుకోవాలనుకున్నారు. అందుకనే దానికి తగ్గట్టుగానే వాళ్ళిప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటున్నారు. కరెక్టే. ఒక మనిషి విడిపోయిన తర్వాత ఇద్దరు మనుషులు వాళ్ళ మధ్య వెంటనే ఏదో ఫోన్ ఆన్ చేసినట్టుగా, లైట్ ఏసినట్టుగా టక్కని కలిసిపోవటం అనేది జరగదు. అది సినిమాల్లోనే జరుగుతుంది. కానీ ఒక్కొక్క అడుగు వాళ్ళు ముందుకు వేయాలి కదా! తాజాగా జరిగిన విషయం ఏంటి అంటే, విజయ్ మొదటిసారి అంటే జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, లండన్‌లో ఆవిడ ఉంటున్నారు కదా! చాలా రోజుల తర్వాత ఆవిడ మళ్ళీ చెన్నైకి వచ్చారు. చెన్నైకి వచ్చారన్న మాటే కానీ, ఆవిడ విజయ్ వాళ్ళ ఇంట్లో లేరనమాట. ఆవిడకంటూ ఒక సొంత ఇల్లుంది. వాళ్ళ నాన్నగారు కట్టించిన ఇల్లు. దానిలోనే ఉండడం జరిగింది. అయితే ఇక ఏమైంది అనేది కనుక చూసినట్టయితే, విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అంటే చాలా ఏళ్ల తర్వాత 4 సంవత్సరాల తర్వాత తన అత్తగారి ఇంటికి వెళ్ళిందనమాట సంగీత గారు. ఆ సమయంలో విజయ్ చాలా ప్రేమగా తనని ఇంటికి తీసుకువెళ్ళడమే కాకుండా, తనకి తన చేత్తో భోజనం పెట్టాడు. నోట్లో తినిపించాడు. కారణం ఏంటి అంటే, గతంలో ఏ ప్రేమనైతే విజయ్ దగ్గర నుంచి సంగీత గారు మిస్ అయ్యారో. ఎందుకంటే, ఇప్పుడు ఏదో డబ్బులు, లేకపోతే కోట్లు, నగలు, నట్రలు ఇవి కాదు కదా ఒక భార్య భర్త దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. ఎప్పుడైనా కదా సరే ఒక భార్య భర్త దగ్గర నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక ఈసెంత ప్రేమ. తన కోసం కొద్దిగా సమయం. గతంలో ఆవిడ చాలా సందర్భాల్లో బాధపడిన రోజులు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో ఆవిడ భరించలేని బాధను అనుభవించారు. ఇక విడాకులే శరణ్యం అనుకున్నారు. ఇక ఆ సమయంలో విజయ్ మనసు మారటం, మరోవైపు పిల్లలు వీళ్ళిద్దరి మనసుని మార్చి, మీరు కేవలం మీ స్వార్థం కాదు, మా భవిష్యత్తుని కూడా చూడాలి. మాకు మీ ఇద్దరు కలిసి ఉంటేనే ఇష్టం అనుకున్నప్పుడు, ఈగోలు పక్కన పెట్టేస్తారు కదా! వాళ్ళకి సంబంధించిన కొన్ని కాంప్రమైజ్‌లు అయితే చేసుకుంటారు కదా! అయితే ఇక విజయ్ అలాగే సంగీతలిద్దరూ కూడా ఒకరినొకరు నోట్లో తినిపించుకుని ఎంతో అంటే ఎంతో గొప్పగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. అయితే విజయ్ కూడా సంగీత గారికి ఇష్టమైన ఆహార పదార్థాలని చేయించి ఆవిడకి పెట్టడం జరిగింది. అయితే ఆవిడ శాశ్వతంగా అక్కడే ఉండిపోతారా? లేకపోతే మనసు మార్చుకుంటారా? పిటిషన్ రద్దు చేస్తారా? ఇవన్నీ కాదు ఫ్రెండ్స్. అక్కడ బేసిక్‌గా ఆవిడ మనసు మారింది. ఏదో ఒక రకంగా నా భర్తని నేను అర్థం చేసుకోవాలి. ఏమో గతంలో త్రిష విషయంలో మేబీ నేను అపార్థం చేసుకున్నానేమో. ఆయన మేబీ మంచిగానే ఉన్నారేమో. ఒక స్నేహితుడుగానే ఉన్నారేమో. స్నేహితుడుగానే ఆమెకు సపోర్ట్ చేశారేమో. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరింది అనుకున్నా కూడా, ఆయన ఎప్పుడూ కూడా భారీగా నా స్థానాన్ని పక్కకి తీయలేదు కదా! ఆఫ్‌కోర్స్ నన్ను నిర్లక్ష్యం చేశారు అన్న మాట నిజమే. ఆయన ప్రేమను పొందలేకపోతున్నాను అన్న మాట నిజం. మరి ఈరోజు ఆయన నా మీద కురిపిస్తున్న ప్రేమ చాలు నాకు జన్మ జన్మలకి సరిపోవడానికి అంటూ ఆవిడ కూడా ఆవిడ సన్నిహితులతో, వాళ్ళ అమ్మానాన్నలతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. కలిసి భోంచేయటం అనేది జస్ట్ ఒక మాట కాదు ఫ్రెండ్స్. అదొక ఎమోషన్. అదొక ఫీల్.
నా వాడు నాతోనే ఉన్నాడు, నా మనిషి నా వాడే అని ఒక ఒక భరోసా అని చెప్పొచ్చు. అయితే ఈ క్షమణంలో ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోయి కంటతడి పెట్టుకున్నారట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి